అదే కొండ, ఆ కొండ చుట్టూ తిరుగుతాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హే వెల్కమ్ బ్యాక్ టు టిఎన్ వ్లాగ్స్. ఇంకా ఫ్రెష్ అప్ అయి గుడికైతే వచ్చేసాం. ఇక్కడ కొత్తగా రథం చేస్తున్నారు. సీసీ రోడ్లు కూడా వేశారు. ఇంకా అలా బొట్టు పెట్టించుకొని వాళ్ళైతే ఒక్కరి మీద ఒకరు పడుతూనే ఉన్నారు. బొట్లు పెడతాం, మేము పెడతాం, మేము పెడతాం అని ఎవరు ఫ్రీగా పెట్టారు. ఇంకా అలా 4 ఫొటోస్ దిగేసి ఇంకా మిట్ట మధ్యాహ్నం 1:30కి అయితే ప్రదక్షిణలు స్టార్ట్ చేశాము. ఈ గిరి ప్రదక్షిణలో నాకు అనిపించింది ఏంటి అని అంటే, అసలు మనం ఎన్నిటి కోసం పాకులాడుతూ ఉంటాం. కానీ ఈ సాధువులు మాత్రం ఓన్లీ తిండి కోసం మాత్రమే పాకులాడతారు. ఇంకా అలా అలసిపోయి కొబ్బరి బొండాలు తాగాం. ఇక్కడైతే డియర్స్ కనబడతవి. మీరు ఎర్లీ మార్నింగు వస్తే మాత్రం మాక్సిమం మంచి బెస్ట్ టైం ఏంది అంటే నైట్ 12:00 నుంచి మార్నింగ్ 7:00 వరకు మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటది. ప్రశాంతంగా, కూల్‌గా ఉంటది. 14 కిలోమీటర్స్‌ని మేమైతే ఆల్మోస్ట్ 2½ 3 అవర్స్‌లోనే కవర్ చేసేసాము. ఇంకా అలా ప్రతి ఒక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ, ప్రతి ఒక్కటి చూసుకుంటూ, ఓం నమ శివాయ అనే నామాలతో అయితే ముందుకు కదిలాము. ఇంకా మళ్ళీ అలిసిపోయాము. డీహైడ్రేట్ ఫీల్ అవుతున్నామని జెప్పేసి ఒక సోడా తాగాము. మిట్ట మధ్యాహ్నం పైగా ఎండ, చుట్టూ కొండ. సో, చాలా డీహైడ్రేట్ అవుతారు. మీరు వాటర్ బాటిల్స్ ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క దగ్గర వాటర్ బాటిల్స్ దొరుకుతవి. ఇంకా అలా వస్తూ ఉంటే ఇక్కడ రుద్రాక్షలు ఒరిజినల్ అని జెప్పి చూయించారు. బట్ అవంతా బాలేవు. ఇంకా తీసుకోలేదు. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇక్కడ యాడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఏఏ స్పిరిచువాలిటీ అంట. ఇవైతే చేతితో చెక్కిన శిల్పాలు. ఇక్కడ బాగా అమ్ముతారు. మీరు తెచ్చుకోండి. మేమే అనుకున్నాం మాతో పాటు చాలా మందైతే నడక చేస్తున్నారు. బట్ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత నుంచి ఈ అరుణాచలం అయితే చాలా ఫేమస్ అయిపోయింది. లిటరల్‌గా చెప్పాలంటే మన తెలుగోళ్ళు కబ్జా చేశారు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అది కొన్ని కొన్ని సార్లు మనకే నిజం అనిపిస్తది. ఇంకా మీకు పక్కనైతే ప్రతి ఒక్క షాప్స్ ఉంటవి షాపింగ్ జేసుకోవడానికి. అలా వెళ్తూ ఉంటే మామిడికాయలు కనబడ్డాయి. ఇంకా ఆమె అయితే మాకు మామిడికాయ కడిగి కోసిచ్చారు. బట్ ఈ కొండను చూస్తుంటే మీకెక్కడి నుంచి చూసినా ఒకే రకంగా అనిపిస్తది. ఇంకా పక్కన అయితే మీకు రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ గానీ, వాష్‌రూమ్స్ గానీ, పోలీస్ సెక్యూరిటీ గానీ, వాటర్ గానీ, ప్రైవేట్ గానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫైనల్‌గా 10 కిలోమీటర్స్ రీచ్ అయ్యాము. సో, 10 కిలోమీటర్స్ రీచ్ అయ్యాక ఇంక అలిసిపోయాం. మళ్ళా ఎనర్జీ కోసము మళ్ళీ సోడా తాగేసి అలా మోక్ష మార్గం దగ్గరికైతే వెళ్ళాం. లాస్ట్ టైమ్ నేను మోక్ష మార్గం దగ్గరికెళ్ళలేదు. సో, ఈసారి ట్రై చేద్దాము అని చెప్పేసి మోక్ష మార్గం నుంచి వచ్చాం. ఫస్ట్ భయమైంది. బట్ లోపలికొచ్చాక ఫ్రీగా అయిపోయింది. అలా 10 కిలోమీటర్స్ దాటేసి మళ్ళీ చూస్తుంటే సూర్యుడు మాత్రము "మీ ప్రదక్షిణలు మీరు చేసుకోండ్రా నేనెళ్ళిపోతాను ప్రశాంతంగా" అని అంటే, సరే అని చెప్పి సూర్యుడికి బాయ్ బాయ్ చెప్పేసాము. అలా బాయ్ చెప్పామో లేదో "మీరెందుకురా నాకు బాయ్ చెప్తారు" అని చెప్పేసి మాతో పాటే వెనకాలే వచ్చేసాడు. సో, ఇది ఇంకొక సర్కిల్. మొత్తం 3 సర్కిల్లుంటాయి. కన్‌ఫ్యూజ్ గాకండి. ఎక్కడైనా సరే మీకు బోర్డ్స్ ఉంటవి. సో, అరుణాచలానికి ముందు, అరుణాచలం తర్వాత అనేదైతే ఒకటుంటది. ఇది నేనైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. మళ్ళొకసారి మా ఫ్రెండ్ కోసం అని చెప్పి వాడిని తీసుకొని ఇక్కడికొచ్చాము. సో, నెక్స్ట్ ఏం చేసాము, ఏంటి అనేది స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.